అలాగే ఉంటుంది. ఇప్పుడేమైంది? ఇవన్నీ శాంపిల్సే. మీ తమ్ముడు నా మెళ్ళో తాళి కట్టాక అప్పుడుంటుంది అసలు కథ. రామరాజు గారు, ఊళ్ళో ఏ సమస్య వచ్చినా అందరూ మీ దగ్గరకు వస్తారు. అలాంటిది మీరు మా దగ్గరకు రావడం చాలా బాధాకరం రామరాజు గారు. నేను కూడా బాధపడుతున్నట్టు నటించకపోతే బాగుండదు. మీరు మాకంటే వయసులో చిన్నవారైనా మిమ్మల్ని పెద్ద మనిషిగా మేమెంతో గౌరవిస్తున్నాం. అలాంటిది మిమ్మల్ని మేము ప్రశ్నించాల్సి రావటం మాకు చాలా బాధగా ఉందండి. న్యాయం ధర్మం అనేవి అందరికీ సమానంగానే ఉండాలి. వాటికి మనుషులు హోదాలు అడ్డు రాకూడదు. మీరు నన్ను నిరభ్యంతరంగా ప్రశ్నించవచ్చు. రామరాజు గారు, ఆడవాళ్ళంటే మీకు ఎంత గౌరవమో మాకు తెలుసండి. ఆడవాళ్ళకి ఎలాంటి అన్యాయం అవమానం జరిగినా మీరు సహించలేరు. వాళ్ళని మోసం చేశామని అంటున్నారు. వాళ్ళ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. వాళ్ళకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాను. నా ఇంట్లో వాళ్ళైనా సరే, నా సొంత చెల్లెలైనా సరే, వాళ్ళకి చెప్పినట్టే పెళ్లి చేయనని చెప్పుండేవాణ్ణి. నిశ్చితార్థం జరిగాక పెళ్లి ఆగిపోయింది అంటే మాలోనో మా అమ్మాయిలోనో ఏదో లోపం ఉందనుకుంటారుగా. దానికి రామరాజు కారణం కాదా? చెప్పమనండి. విన్నారుగా రామరాజు గారు, దీనికి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదండి. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోము అంటాం తప్పేనండి. ఆ తప్పు మేము కావాలని చేయలేదు. నా తమ్ముడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత ఇచ్చిన మాట కోసం, పరువు కోసం ఆలోచించి పెళ్లి చేస్తే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక నా తమ్ముడు బాధపడతాడు. ప్రేమించిన వాడితో పెళ్లి జరక్క నా తమ్ముడు ప్రేమించిన అమ్మాయి బాధపడుతుంది. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమగా చూసుకోకపోతే వాళ్ళ అమ్మాయి బాధపడుతుంది. ఇలా ఎవ్వరూ బాధపడకూడదనే ఈ పెళ్లి జరగదు అని చెప్పాం. మేం చేసిన తప్పు అంటారా? మీరు చేసిన తప్పు కాకపోవచ్చు. ఒక ఆడపిల్లకి నిశ్చితార్థం జరిగాక పెళ్లి చేసుకోమని చెప్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఆలోచించాలి కదా. మీ తమ్ముడి ప్రేమ గురించి ఆలోచించారే తప్ప వాళ్ళ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోయారు. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయమే, కానీ పెళ్ళి అనేది కొన్ని కుటుంబాలకి, బంధువులకి, పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అండి. రామరాజు గారు, మీరు చేసింది తప్పేనండి. మీరు చెప్పింది కరెక్టేనండి. మేము తప్పు చేయలేదని, తప్పు జరగలేదని చెప్పడం లేదు. కానీ ఒక్క విషయం, నేను మీకన్నా చిన్నదాన్ని. మీ పెద్దరికాన్ని ప్రశ్నిస్తున్నాను అనుకోకుండా పెద్ద మనసుతో నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తారా? ఏంటో అడుగమ్మా. మేం పద్ధతుల్ని, సాంప్రదాయాల్ని, ఆచారాల్ని అవమానించామంటున్నారు. వీటిని గౌరవించడం కోసం మనసులో ఉన్న ప్రేమని చంపుకొని, ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడటమే కరెక్ట్ అంటారా? మీ మనసుల్లో ఉన్న ప్రేమను చంపుకుంటే మీ భార్యల్ని ప్రేమించలేరు, మీ పిల్లల్ని ప్రేమించలేరు, మీ కన్నవాళ్ళని ప్రేమించలేరు, గురువుల్ని, పెద్దల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని ఎవ్వరినీ ప్రేమించలేరు. బంధాల్ని, అనుబంధాల్ని, సాంప్రదాయాల్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, సమాజాన్ని, సమాజంలో ఉన్న కట్టుబాట్లని, ఆచారాల్ని, పూజించే దేవుళ్ళని కూడా ప్రేమించలేరు. ఆఖరికి మీ బాధ్యతల్ని కూడా మీరు ప్రేమించలేరు.
ప్రేమ అనేది అంత గొప్పది కాబట్టే వాళ్ళ ప్రేమని అర్థం చేసుకున్నాం, వాళ్ళ ప్రేమని గౌరవించాం. ప్రేమని అర్థం చేసుకోవడం తప్పంటారా, ప్రేమని గౌరవించడం తప్పంటారా? మీరే చెప్పండి. మా అభిప్రాయాలు ఎలా ఉన్నా పెద్దల మాటని గౌరవించే సంస్కారం మాకుంది కాబట్టి మాదే తప్పని మేము ఒప్పుకుంటున్నాం. వీళ్ళు తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరేమంటారు? మాకింత అవమానం జరిగింది కాబట్టి, తప్పు వీళ్ళదని ఒప్పుకున్నారు కాబట్టి మీ అందరి ముందు క్షమాపణ అడగమని చెప్పండి. వీళ్ళు కోరుకున్నట్టుగానే నన్ను క్షమించమని అడుగుతాను. మీరేం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ పెళ్లి కొప్పించింది నేనే కాబట్టి వాళ్ళని క్షమించమని నేనే అడుగుతాను. నువ్వేం నాకు చెప్పని అవసరం లేదు, రామరాజే చెప్పాలి. తప్పు చేసింది నేనైతే నా భర్త ఎందుకు క్షమాపణ అడగాలి? ఇంట్లో వాళ్ళు ఎవరు తప్పు చేసినా దానికి ఇంటి యజమానే బాధ్యత వహించాలి. ఇంటి యజమానే బాధ్యత వహించాలని మీరన్న మాట నిజమే. కానీ నా ఇంటి యజమాని నా భర్త, నేనాయన భార్యని కాబట్టి నా భర్త తప్పు చేసినా కూడా అది నా తప్పే అవుతుంది. నీ భర్త తప్పు చేస్తే అది నీ తప్పెలా అవుతుంది? ఎందుకు కాదండి, భార్య అనేది భర్తలో సగం కాబట్టి భార్యాభర్తలు సుఖ సంతోషాల్ని, కష్ట సుఖాల్ని, బాధ్యతల్ని సరి సమానంగా పంచుకోవాలి అంటారు కదా. భార్య భర్తతో పాటు హక్కుల్ని, అధికారాన్ని, జీవితాన్ని అన్నిటినీ పంచుకోవాలి. ఇంటి యజమానే బాధ్యత వహించాలని చెప్పిన మీకు భర్త కష్ట సుఖాల్ని పంచుకునే హక్కు భార్యకి ఉంటుందని మాత్రం తెలీదా? అందుకే నేను చెప్తానన్నాను, నేనే చెప్తాను. నువ్వు చెప్పటం ఏంటి సీత? నేను చెప్తే నేను నా భర్తని గౌరవించిన దాన్ని అవుతాను. మీరు చెప్తే మీరు కట్టిన తాళిబొట్టుని అవమానించిన దాన్ని అవుతాను. వద్దొదినా, నువ్వు వాళ్ళని క్షమించమని అడగటం ఏంటి? వదినా, నువ్వు కానీ అన్నయ్య కానీ ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. వదినా, నువ్వు అన్నయ్య ఎవరి ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదని ఇన్ని రోజులు నా ప్రేమ విషయాన్ని మీతో చెప్పలేదు. నాకు నా ప్రేమ కన్నా మన ఇంటి పరువే ముఖ్యం అనుకున్నాను కాబట్టే నన్ను ప్రేమించిన అమ్మాయిని కూడా వద్దనుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నేను ఏం జరగకూడదని కోరుకున్నాను, అదే జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. వదినా, నువ్వు క్షమాపణ చెప్పొద్దు. సీరియస్ సీను సెంటిమెంట్ సీన్గా మారిపోయిందేంటి? నేను వీళ్ళకి క్షమాపణ చెప్పడం తప్పు కాదు శంకర్. తప్పుల్ని ఒప్పుకున్నప్పుడే మన వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని పెంచుకునే వాళ్ళం అవుతాం. అలాంటి అవకాశం వచ్చినందుకు మనం సంతోషించాలి. ఇష్యూ ఎలాంటిదైనా అందరిలో తన క్రెడిట్ పెరిగేలా సిచ్యువేషన్ని మార్చుకుంటోంది సీత. నేను కూడా నా మీద సింపతి పెరిగేలా నటించాలి. అక్క వద్దక్క, నా ప్రేమని గెలిపించడం కోసం వీళ్ళ ముందు నువ్వు ఓడిపోవడం నేను తట్టుకోలేనక్క. ప్రేమంటే గెలవడమే తప్ప ఓడిపోవడం కాదు. మనసుకి సంతోషాన్ని ఇచ్చేది, పంచేది ప్రేమ అవుతుంది. కానీ ఇలా అందరినీ కష్టపెట్టి బాధ పెట్టేది ప్రేమ కాదక్క. అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు. ప్లీజ్ అక్క, నువ్వు ఎవరికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. క్షమించమని అడగటం ఓడిపోవటం కాదు దాక్షాయిని, మన ఆత్మాభిమానాన్ని గౌరవించుకోవడం. మా వల్ల జరిగిన తప్పుకి
మమ్మల్ని క్షమించండి. భార్య భర్తలో సగం కాబట్టి నువ్వు వీళ్ళకి సారీ చెప్తే రామరాజు కూడా చెప్పినట్టే. ఒక్క నిమిషం ఆగండి. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వీళ్ళు ప్రేమించుకున్నారే తప్ప వీళ్ళే తప్పు చేయలేదు. పెద్దల గౌరవాన్ని, ఇంటి పరువుని కాపాడాలనుకున్నారు. కానీ పెద్దవాళ్ళైన మీరు మాత్రం మీ అమ్మాయి జీవితం గురించి ఆలోచించలేకపోయారు. చిన్నవాళ్లకున్న ఆలోచన మీ పెద్దవాళ్ళకి లేనందుకు మీరు సిగ్గుపడాలి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని ఇలా పంచాయతీలో పెట్టి అందరిలో మీ అమ్మాయి పరువుని మీరే తీసుకున్నారు. మనం అనుకున్న పెళ్లి చెడిపోయిందన్న విషయం ఇప్పటి వరకు మీకు మాకు మాత్రమే తెలుసు. మీరు పౌరుషానికి కానీ మీరు ఆ పని చేయకుండా మమ్మల్ని దండించడం కోసం మీ అమ్మాయి పరువుని మీరే తీసుకున్నారు. నేను చెప్పింది నిజమే అనిపిస్తే ఇప్పటి నుంచైనా మీ పిల్లల పట్ల బాధ్యతగా ప్రవర్తించండి. నేను తప్పుగా మాట్లాడాననుకుంటే నన్ను మన్నించండి. పదండి. వల్ల అందరి ముందు క్షమాపణ చెప్పేలా చేశారు. తల్లి లాంటి మీ వదిన్ని చాలా బాగా గౌరవించారా? ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? మమ్మల్ని క్షమించు వదినా. శంకర్, శ్రవణ్, ఇప్పుడంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఏమండి, వాళ్ళు చేసిన తప్పే ఉందండి. వాళ్ళకి అన్న వదిలినమైనా అమ్మా నాన్నలమైనా మనమే కదండి. మన పిల్లల కోసం మనం ఏం చేసినా తప్పు లేదండి. అందరి ముందు నేను తలదించుకోవాల్సి వచ్చిందనో, నువ్వు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందనో నేను బాధపడట్లేదు సీత. నువ్వు వీళ్ళ మీద చూపించే ప్రేమ నీకు అవమానంగా మారినందుకే బాధగా ఉంది. అవమానం జరిగిందని మనం అనుకోకూడదండి. ఈ సమస్య ఆ రకంగా పరిష్కారం అయిపోయింది అనుకోవాలి.
పంచాయతీలో సెంటిమెంట్ సీన్ని వాడుకున్నట్టే ఇప్పుడు ఈ ఎమోషనల్ సీన్ని కూడా వాడేసుకోవాలి. అమ్మగారు, జరిగింది తప్పు ఒప్పు తెలియదు కానీ మీరు వాళ్ళని క్షమించమని అడిగినప్పుడు నా గుండె ముక్కలైపోయినంత బాధ అనిపించింది అమ్మగారు. దాక్షాయిని, లగేజ్ తీసుకొని వచ్చేవేంటి? నేను వెళ్ళిపోతున్నానక్క. ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు? ఈరోజు నువ్వు బావగారు అందరిలో తలదించుకోవడానికి నేనే కారణం అక్క. మీలాంటి మంచి కుటుంబంలో నాకు స్థానం ఉంటే బాగుంటుందని ఆశపడ్డాను. అందుకే శంకర్ బావని ప్రేమించాను. నేను శంకర్ బావని ప్రేమించి ఉండకపోతే మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. దానికి నేనే కారణం. నన్ను క్షమించక్క, క్షమించండి బావగారు. పూజించాల్సిన మిమ్మల్ని అవమానించానంటే నాకిక్కడ ఉండే అర్హతే లేదు. దాక్షాయిని, ఆగు. వెళ్ళిపోవడం కోసమే ప్రేమించావా? ఇంటి పరువు కోసం ప్రేమ లేకపోయినా పర్వాలేదని శంకర్ అంటున్నాడు. మాకు అవమానం జరిగింది కాబట్టి ఇక్కడ ఉండలేనని నువ్వంటున్నావు. ఇలా ఎవరు మటుకు వాళ్ళు ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారంటే మీరందరూ కలిసి మమ్మల్ని పిచ్చోళ్ళం చేయాలనుకుంటున్నారా? మీరు ప్రేమించుకుంటున్న విషయం దాచడం తప్పు. పెళ్లి చూపులు జరిగేటప్పుడైనా చెప్పకపోవడం మరొక తప్పు. నిశ్చితార్థం జరిగేటప్పుడు కూడా చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. మీరు ఇన్ని తప్పులు చేశారు కాబట్టి మేము ఏ తప్పు చేయకపోయినా ఈ రోజు నేను నా భర్త అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. మీరు ఇన్ని తప్పులు చేశాక మీ దాన్ని మీరు చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మేమేం చేయాలో చెప్పి వెళ్ళు. శంకర్ సిగ్గుపడో భయపడో చెప్పలేదు అనుకుందాం. నువ్వైనా నాకెందుకు చెప్పలేదు? నేను నీ సొంత అక్కలాంటి దాన్నని నువ్వే అన్నావుగా. నిజంగా నేను నీ అక్కనే అన్ను అనుకుంటే నాకు చెప్పుండేదానివిగా. ఎందుకు చెప్పలేదు? ప్రేమించుకున్న మీ ఇద్దరిని బాధ పెట్టకూడదనేగా ఆ పెళ్లిని వద్దనుకున్నా. మీ ఇద్దరికి పెళ్లి చేయడం కోసమేగా వాళ్ళని క్షమాపణ అడిగా. మేము ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? ఇప్పటి వరకు చేసిన పిచ్చి పనులు చాలు. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళమంటున్నానా? ఏం జరగబోతుందో నాకు తెలిసే. అందుకే వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చానే పిచ్చి సీత. రాధాక్షాయిని, కూర్చో. ఈ మధ్య ఫోన్లు కూడా చేయటం మానేశావు. సడన్ గా వచ్చావంటే మేమంతా ఇంకా గుర్తున్నాం అన్నమాట. అన్నీ గుర్తున్నాయి, అందరూ గుర్తున్నారు మామా. మమ్మల్ని చూడాలని వచ్చావా? మనసు మార్చుకున్నానని చెప్పడానికి వచ్చావా? రేయ్,
దాక్షాయిని చాలా రోజుల తర్వాత వచ్చింది. 4 మంచి విషయాలు మాట్లాడకుండా మీ నాన్న నువ్వు ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడతారేంట్రా? పెంచి పెద్ద చేశామన్న కృతజ్ఞత లేకుండా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మన శత్రువులింట్లో ఉంటుంది అంటే మనం దానికి అవసరం లేదనే కదా అర్థం. మామా మేనమామ, మీరు నా గురించి ఏమనుకున్నా సరే నాకు నా పగే ముఖ్యమని మీకు చాలాసార్లు చెప్పాను. ఆ రామరాజు ఫ్యామిలీని కొలాప్స్ చేయడానికే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను.